అందరికీ నమస్తే అండి. అసలైన క్రికెట్ మజా టెస్ట్ క్రికెట్లోనే ఉంటుంది అంటారు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే బౌండరీలు చూడడం కోసమో క్రికెట్లో ఉన్న గ్లామర్ చూడడం కోసమో 2020 ఐపీఎల్ లాంటి మ్యాచ్లు వచ్చాయి. కానీ ఆటలో ఉన్న స్పోర్టివ్నెస్ చూడాలన్నా, పాజిటివ్నెస్ చూడాలన్నా, టాలెంట్ చూడాలన్నా, నైపుణ్యం చూడాలన్నా, సహనం చూడాలన్నా, ఆట సూత్రం ఫార్ములా చూడాలన్నా, ఏం చూడాలన్నా సరే టెస్ట్ క్రికెట్టే ప్రధానం. అందుకే మొదటి నుంచి కూడా టెస్ట్ క్రికెట్కు ఆదరణ తగ్గడం లేదు. సో ఇప్పుడు రీసెంట్ టెస్ట్ సిరీస్ 5 టెస్టుల సిరీస్ జరిగింది ఇంగ్లాండ్కి ఇండియాకి మధ్య. 5 టెస్టుల సిరీస్లో నిజానికి ఇండియా 2-2తో సమం చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే ఇంగ్లాండు వెళ్ళేసరికి సాధారణంగానే ఇంగ్లాండ్ వాళ్ళు టెస్ట్ క్రికెట్ అంటే దూకుడుగా ఆడతారు. బజ్ బాల్ క్రికెట్ అని వాళ్ళ సూత్రం ఏంటంటే చాలా దూకుడుగా ఆడి ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడానికి చూస్తారు. మీకు గుర్తుందా చివరి టెస్ట్లో ఓవల్ టెస్ట్లో కూడా 4వ రోజు బ్రూక్ అండ్ రూట్ ఇద్దరు కూడా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు దాదాపుగా 105 పరుగులకు 4 వికెట్లు పడ్డాయి. కానీ 5వ వికెట్ని వాళ్ళిద్దరూ 200 పార్ట్నర్షిప్, 200 కంటే ఎక్కువ పార్ట్నర్షిప్ ఉంది. 5వ వికెట్ కాపాడుకున్నారు. ప్లస్ ఇద్దరు సెంచరీలు చేశారు. ఇద్దరు కూడా 4లు 6లు కొట్టారు. ఏంటి 2020 ఆడుతున్నారా, టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారా అనిపించేలా ఆడారు. అవకాశం ఉన్నప్పుడు 6లు కొడుతూ వచ్చారు. అంటే చేజింగ్ చాలా సునాయాసంగా, చాలా ఈజీగా చేస్తూ వచ్చారు. చివరికి 300 రన్స్ దాటిన తర్వాత బ్రూక్ వికెట్ పడిన తర్వాత ఆశలు మళ్ళీ మొలకెత్తాయి అన్నమాట. సో అంటే ఈ క్రికెట్లో ఉన్న మజా, అసలైన టెస్ట్ క్రికెట్ మజాని ఈ సిరీస్ మొత్తం చూపించింది. ఫస్ట్ టెస్ట్ నుంచి కూడా అంతే. ఫస్ట్ ఇన్నింగ్స్ చూడండి, ఇండియా 471 చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్, ఇంగ్లాండ్ 465 చేసింది, బోత్ ఆర్ ఈక్వల్. సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా 364 చేసింది, ఏమీ తక్కువ కాదు. కానీ ఇంగ్లాండ్ చాలా ఈజీగా చేసింది, చాలా సునాయాసంగా 5 వికెట్లుగా చేసి ఫస్ట్ టెస్ట్ ఇంగ్లాండ్ చాలా ఈజీగా గెలవడంతో ఇండియాకు ఒక షాక్. వాళ్ళ దేశంలో వాళ్ళ పిచ్చుల మీద వాళ్ళు ఇంత ఈజీగా ఆడుతున్నారా, టెస్ట్ క్రికెట్లో 4వ ఇన్నింగ్స్ అంత సునాయాసంగా ఆడడం అంత ఈజీ కాదు. కానీ చాలా ఈజీగా చేసేసరికి ఇండియాకి షాక్, 5 వికెట్ల తేడాతో ఓడిపోయారు. రెండో టెస్ట్కి వచ్చేసరికి ఇండియా 587 ఫస్ట్ ఇన్నింగ్స్లో, ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 407. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో పైచేయి. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి కూడా ఇండియా వాళ్ళు బాగానే ఆడారు, 427 చేశారు. సో ఇంగ్లాండ్ టార్గెట్ మోర్ దాన్ 600 ఇచ్చారు. సో ఆ టెస్ట్ను చాలా ఈజీగా ఇండియా గెలిచింది, 336 రన్స్ తేడాతో గెలిచారు. సో అక్కడికి 5 టెస్టుల సిరీస్లో 2 జట్లు కూడా 1-1తో ఉన్నాయి. ఇక మూడో టెస్టు, లార్డ్స్ టెస్టు ఈ సిరీస్ మొత్తానికి ఒక రకంగా హైలైట్గానే నిలిచింది. ఎందుకంటే ఈ టెస్ట్లో కూడా ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 387 అండ్ ఇండియా కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 387. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 192, అంటే 193 కొడితే విన్ను, చాలా ఈజీ. కానీ ఇండియా కొప్పుకోలేంది, 170కే ఆల్అవుట్ అయ్యారు. ఇంకో 22 పరుగులు చేస్తే గెలిచే చోట ఆల్అవుట్ అయిపోయారనమాట. ఒకవైపు జడేజా ఒంటరి పోరాటం చేస్తున్నప్పటికీ నిలబెట్టలేకపోయాడు, అది కొంత ఇబ్బందికరమైంది. సో 4వ టెస్టు డ్రా అయింది. 4వ టెస్టులో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది, ఇండియా ఫాలో ఆన్లో పడింది, డ్రా చేసుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ బాగానే ఆడారు, డ్రా అయింది. ఇక చివరి టెస్టులో చివరి రోజు ఆట సిరీస్ మొత్తానికి హైలైట్. ఇంగ్లాండ్ 35 రన్స్ చేస్తే విన్ను, ఇండియా 4 వికెట్లు తీస్తే విన్ను. సో గణాంకాలు చూసినా, రికార్డ్ చూసినా, ఏ రకంగా చూసినా 99% మంది ఆడియన్స్ కావచ్చు, అనలిస్టులు కావచ్చు, విమర్శకులు కావచ్చు, అందరూ ఇంగ్లాండ్ వైపే మొగ్గు చూపారు. అప్పుడు ఇండియా విజయ సూత్రం ఏంటంటే నెవర్ గివ్ అప్, ట్రై చేద్దాం, ప్రయత్నిద్దాం, చివరి వరకు పోరాడదాం, నెవర్ గివ్ అప్. మనకి కోచ్ కొత్త, ఇతనేమి బాగా ఎక్స్పెక్ట్ కాదు, గంభీర్. కెప్టెన్ కొత్త, శుభ్మన్ గిల్కి ఏమీ అంతకుముందు బీభత్సమైన ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. ప్లస్ టీంలో సీనియర్ ప్లేయర్స్ ఎవరూ లేరు, రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, అశ్విన్ లాంటి వాళ్ళు ఎవరు సీనియర్ ప్లేయర్స్ ఎవరు లేరు. ఉన్న వాళ్ళందరూ కూడా గత 5-6 ఏళ్ల నుంచి వస్తున్న వాళ్ళే తప్ప అంతకుముందు నుంచి లేరు. పైగా స్టార్ పేస్ బౌలర్ బుమ్రా గాయాల పాలవుతున్నాడు. సో అటువంటి దశలో సిరీస్ మొత్తం నిలకడగా ఆడడం, ప్లస్ చివరి టెస్టు చివరి రోజు అంత ఒత్తిడిలో కూడా 4 వికెట్లు తీయడం మామూలు విషయం కాదు. సో నిన్న అంటే ఈ మొత్తం మీద ఈ 4 వికెట్లలో కూడా సిరాజ్ 3 వికెట్లు తీశాడు. ఆ 3 వికెట్లు కూడా గొప్పగానే బాగానే వచ్చాయి.
ఎల్బిడబ్ల్యూ కావచ్చు, కీపర్ క్యాచ్ కానీ అండ్ లాస్ట్ వికెట్ బౌల్డ్ కానీ. సో ఓవరాల్గా ఇండియా విజయ సూత్రం ఒకటే, పాజిటివ్ ఆలోచనలు అండ్ నెవర్ గివ్ అప్. పోరాడదాం, చివరి వరకు పోరాడదామని. నిజానికి ఈ టెస్టు ఇంత కష్టం కాకూడదు. ఎందుకంటే లాస్ట్ ఇన్నింగ్స్లో అంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ రూట్ అండ్ బ్రూక్ పార్ట్నర్షిప్ 200కు పైగా ఉంది కదా, ఆ పార్ట్నర్షిప్ని మధ్యలో బ్రేక్ చేయగలిగితే రెండు క్యాచ్లు మిస్ అయ్యాయి. ఒకవేళ ఆ క్యాచ్లు మిస్ అవ్వకపోతే మధ్యలో బ్రేక్ అయితే ఈజీగా ఇంకా ఎక్కువ రన్స్ తేడాతో ఇండియా గెలిచేది. కానీ ఆ పార్ట్నర్షిప్ మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పింది, వాళ్ళ చేతుల్లోకి నెట్టేసింది. ఈ మ్యాచ్ కనుక ఇండియా ఓడిపోతే సిరీస్ని 3-1 తేడాతో ఓడిపోయినట్టు అయ్యేది. సో చివరి రోజు 4 వికెట్లు తీయాలి కాబట్టి 35 రన్స్ కొట్టాలి కాబట్టి కాపాడుకున్నారు. సో చివరి వరకు బాగానే వచ్చారు. చివరి వికెట్లు అయితే అద్భుతంగా తీశారు అనుకోవచ్చు. అందుకే ఈ టెస్ట్ క్రికెట్లో ఉన్న మజాని అండ్ స్పోర్టివ్నెస్ని, అన్ని రకాల పాజిటివ్ అంశాలని, టెస్ట్ క్రికెట్ని బతికించడం కావచ్చు, అన్ని రకాలుగా నిన్నటి సిరీస్ అంటే నిన్నటి టెస్ట్ గెలుపు కావచ్చు, నిన్న ఆఖరి రోజు జరిగిన మ్యాచ్ కానీ, ఇదంతా కూడా అనేక రకాల పాఠాలు నేర్పుతుంది. అన్నిటికంటే అందరూ తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే నెవర్ గివ్ అప్. అసలు ఏమాత్రం వదిలిపెట్టకూడదు. థ్యాంక్ యూ.